మహిళ వివాహమైనప్పటికీ తన పుట్టింట్లో ఉంటూ తల్లితో కలిసి రేషన్ షాపు నిర్వహించేవారు. శారీరక వికలాంగురాలైన తన సోదరి బాధ్యతలను సైతం చూసుకునేవారు. కొంతకాలానికి ఆమె తల్లి చనిపోయింది. తల్లి పేరిట ఉన్న రేషన్ షాప్ లైసెన్స్ను కారుణ్య ప్రాతిపదికన తనకు కేటాయించాలని కుల్సుమ్ ప్రభుత్వానికి అప్లై చేసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2019లో తెచ్చిన జీవో ప్రకారం కుటుంబం అనే నిర్వచనంలో వివాహమైన కుమార్తెలకు చోటు లేదంటూ అధికారులు ఆమె దరఖాస్తును తిరస్కరించారు. దీనిపై ఆమె న్యాయ పోరాటం ప్రారంభించారు. అలహాబాద్ హైకోర్టు ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు రిఫర్ చేసింది. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. వివాహం చేసుకున్న కుమారులకు లేని నిబంధనలు, వివాహం చేసుకున్న కొడుకులకు లేని నిబంధన కుమార్తెలకు ఎలా వర్తింపజేస్తారని విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడానికి వివాహం అనేది కారణం కాబోదు అని స్పష్టం చేసింది. నిషా పెళ్ళైనప్పటికీ తల్లితోనే ఉంటూ దివ్యాంగురాలైన సోదరి బాధ్యతలు చూసుకుంటున్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. సో ఇదొక మంచి తీర్పుగా మనం చెప్పొచ్చు.